కాంగ్రెస్ సర్కార్పై నమ్మకంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తమ పార్టీలో చేరుతున్నారని రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేరడం వల్ల స్థానిక నాయకత్వానికి ఎలాంటి ఇబ్బంది రాదన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కేబినెట్ విస్తరణ, పీసీసీ ఎంపిక అంశాలను అధిష్టానం చూసుకుంటుందని, విస్తరణపై ఎలాంటి భేదాభిప్రాయాలు లేవంటున్న అనిల్ కుమార్ యాదవ్తో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, వీటన్నిటిపైన మనతో మాట్లాడేందుకు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మనతో ఉన్న బారినాడు తెలుసుకుందాం. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీలో చేరికలకు సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే పీసీసీకి సంబంధించినటువంటి అంశం కానీ ప్రొలాంగ్ అవుతూ ఉన్నాయి. దాంతో చేరికలు మాత్రం జరుగుతూ ఉన్నాయి. ఇటు క్యాబినెట్ విస్తరణ కానీ, లేకపోతే ఈ పీసీసీ నియామకం సంబంధించినటువంటి అంశం కానీ ప్రొలాంగ్ జరిగిపోతున్నది. అసలు ఏం జరుగుతున్నది? 4వ తారీఖు 2వ తారీఖు అని చెప్పేసి డేట్ల వేస్గా చెప్పి మళ్ళీ దీన్ని పోస్ట్ పోన్ చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. అంటే మీరు చెప్తున్న విషయం ఏంటంటే, ఏనాడు కూడా అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవన్నీ విషయాలు చెప్పడం జరగలేదు. ఇది ఓన్లీ మీడియా స్పెక్యులేషన్. మీడియా వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు, మీడియా వాళ్ళే డేట్ అనౌన్స్ చేసిరు, మీడియా వాళ్ళే శాఖలు కూడా బంద్ చేసేసారు, మీడియా వాళ్ళే ఎవరెవరికి ఏ భర్తీ ఏ శాఖ దొరుకుతుందో అవి కూడా మీడియానే డిసైడ్ చేసింది. ఇవన్నీ కూడా ఏంటంటే స్పెక్యులేషన్స్. పార్టీ అధిష్టానం కూడా అన్నింటినీ చర్చించిన తర్వాతనే ఏదైనా డెసిషన్ తీసుకుంటుంది. పిసిసి ప్రెసిడెంట్ అయితే ఏది, క్యాబినెట్ విస్తరణ అయితే ఏది, ఇవన్నీ కూడా ఆ హైకమాండ్ దగ్గరుండి అందరితో కన్సెన్సస్ బిల్డ్ చేసి ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత జరిగే డిసిషన్స్ ఇవన్నీ కూడా డిస్కషన్స్ జరుగుతున్నప్పటికీ కూడా ఫిక్స్ డేట్ మాత్రం ఫిక్స్ ఇంకేం కాలేదు. సమయం వచ్చినప్పుడు మీ అందరికీ అన్ని విషయాలు తెలుస్తాయి. క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఏమైనా పంచాయతీ ఉన్నదా? సార్, క్యాబినెట్ విస్తరణ మీద నేను అంటే అధిష్టానం అన్నింటినీ అందరినీ కన్సెన్సస్ తీసుకొని ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే ఎలిజిబిలిటీ, సామాజిక న్యాయం, సామాజిక కోణంలో కూడా అన్ని విధాలుగా ఆలోచించి చేయాల్సిన ఎక్స్పాన్షన్ కనుక అన్ని కూడా మా అధిష్టానం, ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసి తర్వాత వాళ్ళందరూ కన్సెన్సస్ తీసుకున్న తర్వాతనే జరుగుతుంది. సామాజిక కోణంలో ఇటు ఎస్సీలకు, ఇటు అదేవిధంగా ఇటు ముద్రాజ్ సామాజిక వర్గాన్ని కూడా ఇస్తామని చెప్పారు. యాదవ సామాజిక వర్గాన్ని కూడా ఇటు మంత్రి పదవి ఏమన్నా దక్కేటువంటి అవకాశం కనబడుతుందా? అన్ని డిస్కషన్స్లు ఉన్నాయి. మీరు ఇది ఏదన్నా వచ్చిన తర్వాత అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఏమేమైతే విషయం ఉందో అన్నీ కూడా అధిష్టానం చర్చిస్తుంది. మా పార్టీలో ఒక సిస్టమ్ ఉంటుంది, ఏమున్నా కూడా అధిష్టానం డిసైడ్ చేస్తుంది. ఆ డిసిజన్స్ ఆల్రెడీ డిస్కషన్స్లో ఉన్నాయి. అందరికీ కూడా ఎలిజిబుల్ ఉన్న అందరికీ కూడా దొరుకుతాయి. కమ్యూనిటీ వైజ్ కూడా అందరికీ న్యాయం జరిగే విధంగానే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. పిసిసి అధ్యక్షునికి సంబంధించినటువంటి అంశంలో కూడా మహేష్ కుమార్ గౌడ్, ఇతర మదియాస్ గౌడ్, గౌడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళకు, లేకపోతే ఎస్టీ కమ్యూనిటీకి వస్తుందని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీ బ్యూటీ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీలో అడిగే హక్కు అందరికి ఉంటుంది. సామాన్య కార్యకర్తకు నుంచి పై స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఏంటంటే ఎవరైనా అడిగే హక్కు అందరికి ఉంటుంది. కానీ అధిష్టానం అనేది అన్ని కోణాలలో ఆలోచించి అన్ని విధంగా అంటే ఏది ఇప్పుడున్న పరిస్థితులు ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరు దీన్ని జస్టిస్ చేయగలుగుతారని చూసి దాన్ని బట్టి అధిష్టానం డిసిజన్ తీసుకుంటుంది. ఇటు గ్రేటర్ హైదరాబాద్లోనే కాకుండా లేదా తెలంగాణ వ్యాప్తంగా కూడా యాదవ సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉన్నది. పిసిసి అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్కి ఏమన్నా ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ప్రయత్నం అందరు చేస్తారండి. పిసిసి పదవి అనేది అందరు ఇప్పుడు సామాజికంలో కూడా అందరికీ అవకాశం ఉన్నప్పుడు అందరు ప్రయత్నం చేస్తారు. అందరు ప్రయత్నం చేసి అధిష్టానం డిసిజన్ తీసుకుంటుంది. ఇప్పుడు నాలాంటి ఒక యువకునికి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఒక యంగ్స్టర్ని రాజ్యసభ పంపించారు అంటే అది ఒక ఆలోచనతోనే పంపించారు కదా. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో నాలాంటి ఒక యంగ్స్టర్ని యాదవ్ కమ్యూనిటీలో పుట్టి పెరిగిన నన్ను రాజ్యసభకు పంపించారు అంటే ఇది ఒక మెసేజే కదా. ఇప్పుడు కమ్యూనిటీకి కూడా మేము న్యాయం చేస్తున్నట్టు మెసేజే కదా. మీరు ఎమ్మెల్యేల గతంలో బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్తే కేసులు కూడా పెట్టారు, దానిపైన కోర్టు కూడా వెళ్ళారు. మరి ఇప్పుడేమో వరుసగా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ప్రజాప్రతినిధులు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తున్నాం అంటే, మీకు ఒక విషయం చెప్పాల్సిందంటే, మేము ఎవరిని ఫోర్స్ చేసి రమ్మంటలేము. వాళ్ళకు అప్పుడు గతంలో పోయిన వాళ్ళందరూ వాళ్ళ స్వార్థం గురించి పోయారు, వాళ్ళ స్వార్థం గురించి పోయారు. ఇప్పుడు చాలామంది వాళ్ళే వచ్చేస్తున్నారు. సో బేసిక్గా ఏంటంటే
వాళ్ళకు వాళ్ళ వ్యక్తిగత రాజకీయం ఇంపార్టెంట్. మేము సిద్ధాంతాల మీద నడిచేటోళ్ళం. మాకు సిద్ధాంతాలు ఇంపార్టెంట్, పార్టీ ఐడియాలజీ ఇంపార్టెంట్. ప్లస్ సరే వాళ్ళకి ఏం ఒత్తిళ్ళు ఉన్నాయో, వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు మళ్ళీ పార్టీలో జాయిన్ అవుతారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అందరికీ అవకాశం ఇస్తుంది. సిద్ధాంతాల పరంగా కావచ్చు, ఎవరైనా వస్తుంది. నిన్న రాత్రే మనం చూసినాం, ఎమ్మెల్సీలు అందరు జాయిన్ అయినారు. 6 ఎమ్మెల్సీలు జాయిన్ అయినారు. వాళ్ళకి ఏం ఒత్తిళ్ళు ఉన్నాయో, వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళే మోసిరు కదా టీఆర్ఎస్ పార్టీని అందరూ కలిసి. విలీనం చేసుకుంటారా శాసనసభ పక్షాన్ని కానీ లేకపోతే శాసన మండలి పక్షాన్ని కానీ? రూల్ ప్రకారం ఏముంటుందో మెజారిటీ బట్టి దాని రూల్స్ ప్రకారం ఏముంటుందో దాని రూల్ బట్టి అందరు మెజారిటీ వచ్చిన తర్వాత అది మిలీనియం లైన్లో ఉంటే మిలీనియం అవుతుంది. రూల్ ఉంటుంది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఏదైతే లా అప్లికేబుల్ ఉంటుందో ఆ లా ప్రకారం రూల్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. ఓకే, ఇది అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పేది. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అభద్రత భావానికి లోన్ కావట్లేదు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి వాళ్ళందరినీ చేర్చుకుంటాం, అదేవిధంగా క్యాడర్ను కూడా కాపాడుకుంటామని చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో రాంబాబు, ANN.